మేషరాశి వారికి 14, 15, 16వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఎగిరి గంతు వేస్తారు. ఎక్కడ ఉన్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, ఒక్క 10 నిమిషాలు ఆ పనిని పక్కన పెట్టేసి మీరు వీడియో పూర్తిగా వినండి. ఎందుకు అనంటే, మీ జీవితంలో మీకు ఊహించని మార్పులు అనేవి కొన్ని అంటే చాలా చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మీ జీవిత పరంగా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో, ఏ విషయం గురించైతే ఎదురు చూస్తున్నారో, ఏది కావాలని మీరైతే కోరుకుంటున్నారో, అలాంటి మార్పులన్నీ మీ జీవితంలో జరగబోతున్నాయి. మీరు చాలా చాలా సంతోషపడేటటువంటి సమయం మీకు వచ్చేసిందని చెప్పుకోవచ్చనమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మేషరాశి వారికి నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టబోతుంది. మీ జీవితంలో మీరు ఎప్పటినుంచో అసలు అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోక, లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యల వల్ల కానివ్వండి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా కొన్ని చెప్పుకునే బాధలు ఉండుండొచ్చు, కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉండుండొచ్చు. అంటే మీరు ఒక్కళ్ళే ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి, లేదంటే ఎవ్వరికీ కనబడకుండా చాటుగా వెళ్ళి ఏడ్చుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చనమాట. అన్ని బాధలు పడిన తర్వాత ఇప్పుడు ఈ రోజున మీకు ఆ దైవాశీర్వాదం అనేది మీ మీద పడింది. అంటే ఆ దేవుడి యొక్క దృష్టి మీ మీద పడి మీ సమస్యలన్నీ పోయేటటువంటి రోజు వచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితంలో అంటే సంతోషంగా ఉండటము, కొత్తగా అంటే ఊహించని మార్పులు వచ్చేసి మీరు ఏదైతే ఎప్పటినుంచైతే ఎదురు చూస్తున్నారో అలాంటి మంచి మంచి శుభవార్తలు మీ చెవిన పడటం చూసి చాలా చాలా సంతోషపడతారు. అంటే ఇన్నాళ్టికి మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కింది. దేవుడి దృష్టి మా మీద పడింది. ఇప్పటికైనా మా సమస్యలు తీరాయి. ఇప్పటికైనా దేవుడికి మా మీద అనుగ్రహం కలిగింది. అంటే మేమేం పాపాలు చేశాము? ఎందుకు మాకీ శిక్షలని చెప్పేసి ఏడ్చినటువంటి ఇంకా కొంతమందైతే అంటే ఆ బాధలతోటి విసిగి వేసారిపోయి అంటారు చూడండి. అలసిపోయి భగవంతుడిని కూడా పక్కన పెట్టినటువంటి సందర్భాలు, ఇంకా ఒకానొక సందర్భంలో అయితే భగవంతుడిని తిట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఈ మేషరాశి వాళ్ళు ఎదుర్కొన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చనమాట. అంటే చిన్నతనం నుంచి చిన్న వయసులు పాపం పసిపిల్లల దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, బాధలను, సమస్యలను దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వయసుకు మించినటువంటి బరువు బాధ్యతలు ఈ మేషరాశి వాళ్ళు పడ్డారని చెప్పుకోవచ్చండి. ఈ వీడియో చూసే వాళ్ళకు కొంతమందికి తెలియకుండా కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకు అంటే మేషరాశి వారు చాలా చాలా మంచివారండి. వ్యక్తిగతంగా వీరికి జాలి మనస్తత్వం అనేది చాలా ఎక్కువ. అంటే మేషరాశి అంటే మేక, అంటే మేకలు చూడండి ఎంత ప్రేమగా ఉంటాయో, మనం కొంచెం ప్రేమ చూపిస్తే అవి ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా, ఎంత ప్రేమ చూపిస్తాయంటే చాలా తెలుసు. చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పుకోవచ్చనమాట. ప్రేమగా, ఆప్యాయతగా ఎవరైనా వీరిని పలకరిస్తే ఎంత నమ్మకంగానో, ఎంత అభిమానంగానో చూస్తారనమాట. గౌరవించేటటువంటి మనస్తత్వం వీళ్ళది. వీరి కుటుంబ సభ్యులను కూడా చాలా బాగా చూసుకుంటారు. అలాగే స్నేహితులు అవ్వచ్చు, నమ్మిన వాళ్ళని అవ్వచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే వీళ్ళకి చేతనైనటువంటి సహాయం, అది మాట రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా పని రూపంలో అవ్వచ్చు, చేతనైనటువంటి సహాయం చేయటానికి ముందుగా ఉంటారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. అలా వీరి మంచితనం వల్ల ఏంటి అంటే వీళ్ళకి చాలా కాలం తర్వాత సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక వీళ్ళకొచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో కూడా 2 రోజులు బాగా బిజీగా ఉంటారు. ఒకరోజు కాస్త విశ్రాంతి దొరికేటటువంటి సమయం అనేది ఉంది. ఈ మేషరాశిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, అంటే వ్యాపారస్తులకు బాగా లాభదాయకంగా ఉంటుందన్నమాట. అంటే కుటుంబంలో సంతోషకరమైనటువంటి ఒక వాతావరణం అవ్వచ్చు, పిల్లలతో చాలా సంతోషంగా గడపటము, ఇట్లా ప్రతీదీ కూడా వీళ్ళకేంటంటే అనుకూలంగా ఉంటుంది. చాలా కష్టపడి ఇన్నాళ్ళ నుంచి చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చూస్తారు. ఇంకా చెప్పాలంటే గతంతో గనక పోల్చుకొని ఉంటే వీళ్ళకి డబ్బుకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, అన్నీ తీరి ఇంకా ఆదాయం అనేది అంటే ₹1 వెనక వేసుకునేటటువంటి సందర్భాలు వీళ్ళకు వచ్చేసాయని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ ప్రతిభకు గుర్తింపు అనేది ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే వీళ్ళకి మంచి పదోన్నతి అంటే ఏదైనా ప్రమోషన్స్ కానీ, శాలరీస్ పెంచడం కానీ, ఇటువంటి మార్పులు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఏదన్నా ఫంక్షన్స్ కావచ్చు, అలా అందరూ కలిసిమెలిసి
ఉండి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే గృహానికి సంబంధించినటువంటి విషయాలపై మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికులకు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే ఇష్టమైన వాళ్ళతో ఫోనుల్లో కాసేపు మాట్లాడుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మంచి మార్పులు ఉంటాయి. అలాగే ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మంచి మార్కులు వచ్చి వాళ్ళకి మంచిగా అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళ మైండ్ ఏంటంటే చాలా కాలం తర్వాత ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యి మంచిగా ఫ్రెష్‌గా అంటే కాస్త సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే స్త్రీలకు కూడా కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కొన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారు. వాటికి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే అనవసరపు ఖర్చులు కూడా చాలా వరకు నియంత్రణ చేసుకుంటారు. అంటే ఇన్నాళ్ళ నుంచి చూసిందల్లా కొనాలి అంటే అనిపించటం అట్లాగా. అలా అనవసరపు ఖర్చులు చేసి కొంత ఇబ్బందులు అప్పులు అవ్వచ్చు. అట్లా కొంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గి చాలా వరకి కూడా డబ్బును సేవింగ్స్ చేయటం అనేది మీరు గమనించారనమాట. ఇలాంటివి చేయటం వలన చాలా డబ్బు ఖర్చయిపోయిందని మీరు బాధపడి ఇప్పుడు డబ్బుని చాలా జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లలకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. అలాగే అంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి కొంతమందికి కూడా. అలాగే మీకేంటంటే మీ గోచార ఫలంగా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చనమాట. మంచిగా ఉద్యోగంలో ప్రగతి అంటే మంచి పేరు తెచ్చుకోవటం, పలానా వాళ్ళు బాగా చేస్తున్నారమ్మా అనేటటువంటి ఒక గుర్తింపు రావటము, ఇట్లా ప్రతీదీ కూడా చాలా వరకి కూడా మీకున్నటువంటి చెడు అంతా వెళ్ళిపోయి మీకు మంచిగా మీకు అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణము, అటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా వచ్చేసాయని చెప్పుకోవచ్చనమాట. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేవు. మిమ్మల్ని ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయలేవు. ఎందుకు అనంటే కొంతమంది మనుషులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కొన్నిసార్లు పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. అలాంటి మనుషులు మీకు ముందు వెనక వెళ్తుంటే వెనకమాల ఎన్ని గోతులు తీసినా, ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా కూడా ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమి చెయ్యలేరు. ఎందుకు అనంటే మీ చుట్టూత దైవశక్తి అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో కూడా మీ చేతికి డబ్బు అందటం అవ్వచ్చు. ఇట్లా మీరు నచ్చిన వాళ్ళతో ప్రేమగా కాసేపు మాట్లాడుకోవటం, కుటుంబ సభ్యులతో గడపటం అవ్వచ్చు. ఆరోగ్య పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారటం, ఇట్లా ప్రతి దాంట్లో కూడా మంచి అనుకూలమైనటువంటి మార్పులనేవి వస్తాయి. అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా మీరు తిని చాలా సంతోషపడగలుగుతారు. అలాగే మీరేంటంటే ఇంకా పిల్లల విషయంలో ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు ఇన్నాళ్ళ నుంచి అంటే పిల్లల్ని కాస్త గబక్కన ఏదన్నా తిట్టటము, ఇలాంటివి చేసి మీరేంటంటే పెద్దవారిలాగా మనం అలాంటివి చేయకూడదు. అంటే పిల్లలు మీ మీద కోపం తెచ్చుకోవటం ఇలాంటివి జరిగాయనమాట. కాబట్టి మీరేంటంటే పిల్లల్ని కూడా గబా తిట్టమాకండి. మీకేంటంటే కొంచెం కోపము, తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది మీ కల్లా కపటం లేని మనసు వల్ల. అలా పిల్లల్ని తిట్టటం వల్ల ఏంటి అంటే మీకు కొంచెం వాళ్ళు మీ మీద వ్యక్తిగతంగా పగ పెట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఏదైనా సరే అమ్మ, అయ్య అని బుజ్జగించుకుంటూ చెప్పుకోండి. బయట వాళ్ళతో మనం అమ్మ, అయ్య అని అననవసరంలా. కానీ పెద్దవాళ్ళతో కొంచెం అటు ఇటుగా మాట్లాడినా పర్వాలేదు కానీ పిల్లలతో ఏంటంటే చాలా ప్రేమగా, పద్ధతిగా మాట్లాడితేనే వాళ్ళు భవిష్యత్తులోనైనా మీ మాట వినటానికి అవకాశం అనేది ఉంటుంది. మేషరాశి వారికి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువండి. ఈ ఒక్క కోపాన్ని తగ్గించుకుంటే ఇక మీకు తిరుగుండదు. అలాగే మీకేంటంటే పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంది. సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ఇంకా ప్రేమికులకేంటంటే కొన్ని గొడవలు వచ్చి కొంచెం దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నారు మానసికంగా. అంటే ఫోన్లు చేసుకోకుండా ఇలా ఇబ్బందులనేవి ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు కలిసిమెలిసి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యులకు మీరు ప్రత్యేకంగా టైం కేటాయించండి. మిత్రులను ఎవరినైనా సరే అంటే స్నేహితులను, బంధువులను కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ప్రతి పర్సనల్ విషయాన్ని, వ్యక్తిగత విషయాలను వారితో మీరు పంచుకోవటం వలన చాలా రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరి. మధ్యవర్తిగా అంటే ఎవరన్నా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా, లేకపోతే ఏదన్నా బయట ఏదన్నా వ్యక్తుల మధ్య గొడవలు వచ్చినా మధ్యవర్తిగా మాత్రం మీరు ఎవ్వరికీ వెళ్ళొద్దు, ఎవ్వరికీ ఉండొద్దు, ఎవ్వరి మధ్య తలదూర్చొద్దు. ఎందుకు అనంటే వారు బాగానే ఉంటారు. చివరికి మిమ్మల్ని తప్పుగా మీరు నిందలు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే రోజులు మారిపోయాయి.
మారిపోయాయండి. మంచిలో కూడా చెడును వెతికేటటువంటి రోజులు వచ్చాయి కాబట్టి, ఈ రోజుల్లో మంచి చెడులు ఏవి చెప్పొద్దు. సైలెంట్‌గా, మౌనంగా ఉండండి. మీ మౌనమే మీకు తిరుగులేని ఆయుధంగా మారుతుంది. లేదంటే నిందల పాలైపోయి, అనవసరంగా మీకున్నటువంటి గౌరవం తగ్గిపోయి, నానా రకాలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి, మీరు ఏంటంటే అవసరం ఉంటే తప్ప నోరు విప్పొద్దు. మౌనంగా ఉండండి. మౌనంగా ఉండటం వలన మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏముందిలే అనుకోకుండా ఈ ఒక్క మాటను మాత్రం మీరు గట్టిగా ఫాలో అవ్వండి. ఏంటి అంటే మౌనంగా ఉండటం. ఇంటైనా, బయటైనా సరే అవసరం ఉంటే తప్ప మీరు మాట్లాడొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పి సైలెంట్‌గా ఉండండి. అర్థమైంది కదా! ఈ 3 రోజులు మీకు ఎలా ఉంది అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివలన మీకు అన్ని ఉపయోగపడే విషయాలు మీ జీవితంలో తెలుసుకొని మార్పులు, చేర్పులు చేసుకోవటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్‌ని ఇవ్వటం వలన మన వీడియోకి చాలా మోటివేషన్‌గా ఉంటుంది.